వెల్కమ్ టు బ్యాక్ టు బేసిక్స్ విత్ బచ్చు అనిల్ కుమార్. రోజు మనము స్టాక్ మార్కెట్లో ఎవరైతే ట్రేడ్ చేస్తూ ఉంటే కొన్ని టర్మ్స్ వింటూ ఉంటాం. ఏంటంటే ఇంట్రాడే ట్రేడింగ్ అని, లేదంటే డెలివరీ అని వింటూ ఉంటాం. సో డెలివరీ అంటే ఏంటి, ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. సో ఈ రెండు ట్రేడింగ్లు రకాలన్నమాట, ఇది డెలివరీ, ఇంట్రాడే. సో నువ్వు షేర్స్ని కొనేసి కొన్ని రోజులకు కానీ కొన్ని నెలలకు కానీ హోల్డ్ చేసి పెట్టుకోవడాన్ని డెలివరీ అంటాం. డెలివరీ తీసుకొని మనం డీమ్యాట్ అకౌంట్లో స్టోర్ చేసుకోం. యూజువల్లీ నెక్స్ట్ డే డెలివరీ షేర్స్ అవుతాయి మనం కొన్నాక. దీనివల్ల ఏంటంటే మనకు ఇది ఇమ్మీడియట్గా అదే రోజు అమ్మడానికి కాదు, బట్ కొన్ని రోజులకు కానీ కొన్ని నెలలకు కానీ కొన్ని సంవత్సరాలకి ఆ కంపెనీ యొక్క షేర్లని నా దగ్గర ఉంచుకొని హోల్డ్ చేసి మంచి లాభాలు వచ్చినప్పుడు కానీ నాకు డబ్బులు అవసరం వచ్చినప్పుడు కానీ అమ్మడాన్ని ప్రాసెస్ని డెలివరీ అంటాం. ఇది రోజుల నుంచి సంవత్సరాల తరబడి ఉండొచ్చు. ఇంట్రాడే అంటే ఏంటంటే పేరులోనే ఉంది, విత్ ఇన్ ద డే అనమాట. ఇంట్రా అంటే విత్ ఇన్ ద డే, ఇంట్రా అంటే విత్ ఇన్. సో ఒకే రోజు కొంటాము, అదే రోజు అమ్ముతాం. లాభం కావచ్చు, నష్టానికి కానీ అమ్మేది దీన్నే ఇంట్రాడే ట్రేడింగ్ అంటాం. ఇక్కడ ప్రాఫిట్ అవ్వచ్చు, లాస్ కూడా అవ్వచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్, రిలయన్స్వి మనం ఒక 10 షేర్లు ఇవాళ కొన్నాము పొద్దున 10 గంటలకి, మనం 2 గంటలకు అమ్మేసాము. దీన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటాము. ఇక్కడ ఎటువంటి డీమ్యాట్లోకి షేర్లు వెళ్ళవు. అలా కాకుండా సేమ్ ఇవే 10 షేర్లని ఇవాళ కొనేసేసి ఒక 1 మంత్ తర్వాత అమ్మాలంటే కంపల్సరీ ఆ షేర్లు డెలివరీ అవుతాయి మన డీమ్యాట్ అకౌంట్కి. అమ్మేప్పుడు మన డీమ్యాట్ అకౌంట్ నుంచి అమ్మకానికి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి అన్నమాట. సో దీన్ని డెలివరీ అంటారు. సో డెలివరీ ఈజ్ ఫర్ కొన్ని రోజుల నుంచి లాంగర్ టర్మ్కి. ఇంట్రాడే అంటే సేమ్ డే అమ్మడం అనమాట. ఇది వీటి రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ అవుట్, డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.